సో డాక్టర్ గారు అంటే ఇప్పుడు మనం అఫోర్డబుల్ పెరిగిన తర్వాత మంచి ఫుడ్ ఇస్తున్నారు, మంచి ఎన్విరాన్మెంటే క్రియేట్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు మనకి ఎక్కడైతే న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత తల్లిదండ్రులు పిల్లలతో గడిపే సమయం తగ్గుతుంది. సో డిజిటల్ పరికరాలు ఎక్కువ వాడుతున్నారు. ముఖ్యంగా వారికి మానసిక సమస్యలు రాను రాను పెరుగుతూ వస్తున్నట్లు కనబడుతుంది. అవును, ఇది ఎంతవరకు నిజము? ఇప్పుడు దాన్ని మనం ఆందోళనగా ప్రమాదంగా భావించాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇది చాలా మంచి ప్రశ్న. ప్రధానంగా కోవిడ్ తర్వాత ఈ పిల్లల్లో స్క్రీన్ యూసేజ్, డిజిటల్ యూసేజ్ అనేది చాలా పెరిగిపోయింది. ఎందుకంటే కోవిడ్ ఆ సమయంలో మనం ఇంట్లోనే ఉండడము, క్లాసులు కూడా స్క్రీన్ ద్వారా అంటే ఆన్లైన్ జరగడము, దానికి రకరకాల కారణాలు. సో శాస్త్రీయంగా పిల్లలు గనక స్క్రీన్ ఎక్కువ వాడుతుంది, మొబైల్ కానివ్వండి, అది ట్యాబ్లెట్ కానివ్వండి, లేదంటే టీవీ కానివ్వండి, వారి యొక్క ప్రవర్తనలో తేడాలు వచ్చి వారికి మానసిక ఇబ్బందులు ఏర్పడుతున్నాయంటే ఎస్, దానికి రుజువులు ఉన్నాయి. సో స్క్రీన్ అందరి తల్లిదండ్రులకి నేను చేసే ముఖ్యమైనటువంటి విన్నపము, వినతి ఏంటయ్యా అంటే, మొదటి 4 సంవత్సరాలు స్క్రీన్ ఇవ్వకండి. ఎస్పెషల్లీ ఫస్ట్ 3 years నో స్క్రీన్. మీరు పాటలు పాడండి, నో ప్రాబ్లం. పాటలు వినిపియండి, నో ప్రాబ్లం. మాట్లాడండి. సో మనిషి డెవలప్మెంట్లో సోషల్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మనిషి అంటే ఒక సోషల్ ఎనిమల్, ఓకే, మనిషితో కలవడము, మాట్లాడడము, అవన్నీ కూడా చాలా ముఖ్యం. ఎప్పుడైతే ఈ స్క్రీన్కి అయిపోతున్నారో ఆ వర్చువల్ ప్రపంచాన్ని ప్రపంచం అనుకో. సో కాబట్టి చాలా కమ్యూనికేషన్ స్కిల్స్, అది ఆ మాట్లాడే దశలో 1 to 3 years మధ్యన చాలా బలంగా ఉంటుంది ప్రభావం. కాబట్టి దయచేసి ఇవ్వకండి. తర్వాత పెద్ద పిల్లలకి కొంతసార్లు తప్పదు, కానీ పెద్ద పిల్లలకి మీరు ఇస్తున్నప్పుడు మీరు పర్యవేక్షణ, సూపర్వైజ్ చేయాలి. వాళ్ళు ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఒక స్ట్రిక్ట్ గైడ్ లైన్స్, వాళ్ళకి అవసరం ఎంత, వాళ్ళకి ఎడ్యుకేషనల్ పరంగా ఎంత, ఎంటర్టైన్మెంట్ పరంగా ఎంత, ఒక ఒప్పందంలాగా కుటుంబంలో చూసుకోవాలి. ఇంకోటి ఏమవుతుందంటే, దీనికి ఎంతగా పిల్లలు అలవాటు పడిపోయి, మొదట అలవాటు, ముందు అభిరుచి, అలవాటు, వ్యసనం, వ్యసన స్థాయిలోకి పోయినటువంటి పిల్లలు వాళ్ళలో మానసిక ప్రవర్తనలో విపరీతమైనటువంటి పరిస్థితులు ఏర్పడి చాలా వైలెంట్ కూడా తయారవుతున్నారు. ఓకే, అది కూడా మంచిది కాదు, ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. కాబట్టి అది ముందుగానే, అంటే చేతులు జారక ముందు కానీ ముందు నుంచి తీసుకోవడము, అవసరమైతే కౌన్సిలర్తో కలవడము, సైకాలజీ కౌన్సిలర్తో కానీ. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మీరు ఆల్రెడీ చక్కగా చెప్పారు. ఇట్ ఆల్సో డిపెండ్స్ హౌ మచ్ టైమ్ వీఆర్ గివింగ్ టు ద కిడ్స్. అంటే ఒక స్క్రీన్ అనేది ఒక బేబీ సిట్టింగ్ లాగా కానీ మనకి రీప్లేస్మెంట్ కానీ ఎట్టి పరిస్థితిలో కాకూడదు. 12 సంవత్సరాల క్రితం న్యూజిలాండ్లో పనిచేస్తున్నప్పుడు సైమన్ రైవ్లీ అనేటువంటి ఒక సీనియర్ పీడియాట్రిషియన్, న్యూజిలాండ్లోనే వన్ ఆఫ్ ద ఫస్ట్ పీడియాట్రిషియన్, ఆయన అప్పుడే అన్నారు, అప్పుడప్పుడే ఇవి మెల్లగా పెరుగుతున్నాయి ఈ సోషల్ మీడియాలు, ఈ వాట్సాప్. ఇఫ్ యూ యూజ్ స్క్రీన్ యాజ్ ఎ బేబీ సిటర్, ఐ థింక్ యూ విల్ లూజ్ యువర్ చైల్డ్. ప్లీజ్ డోంట్. అప్పటికి ఇంకా రీసెర్చ్ అంటే పబ్లిష్ అవ్వలేదు. ఆ తర్వాత ఆయన అన్న మాటలు అక్షరాల నిజం, అది జరుగుతున్నది. అది అంటే దానికి రీసెర్చ్ కూడా అక్కర్లేదు, కామన్ సెన్స్ కదా. సో ఇప్పుడు నేను ఒక స్కిల్ సోషల్గా అందరితో కలవాలి అంటే నేను అది నేర్చుకోవాలి. సో ప్రధానంగా ఆర్టిజం అనేటువంటి సమస్య, అంటే బిడ్డ తనంతో తాను కొంత, అంటే అదే కారణం అని చెప్పలేము, దురదృష్టవశాత్తు ఈ కోవిడ్ తర్వాత అటువంటి లక్షణాలు పిల్లలు ఎక్కువ చూస్తున్నాం. ఓకే, కాబట్టి దయచేసి స్క్రీన్ అలవాటు మానిపించండి. పిల్లలతో సాధ్యమైనంత ఎక్కువగా సమయం కేటాయించండి. ఒకవేళ మీరు నిజంగానే బిజీ ఉండి మీరు సమయం కేటాయించకపోతే మీరు డబ్బులు పెట్టే పరిస్థితి ఉండి ఒకరిని కావాలంటే పెట్టుకోండి, కానీ స్క్రీన్ మాత్రం ఇవ్వకండి. ఓకే, సో అంటే అదర్కి అయితే అది అట్ ద సేమ్ టైం గ్రాండ్ పేరెంట్స్, తర్వాత చిన్నమ్మ, అత్తమ్మ, వాట్ ఎవర్. అండ్ ఆల్సో అదర్ ఇంపార్టెంట్ ఈజ్, ఓకే అన్నిసార్లు అన్ని రోజులు ఉండకపోవచ్చు, అట్లీస్ట్ వారాంతంలో కానీ లేకపోతే కొద్ది రోజులకు ఒకసారి ఆ సోషల్ గ్యాదరింగ్స్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఇంకొకటి కొన్ని నియమాలు పెట్టుకోవచ్చు. పెద్ద పిల్లల విషయంలో అయితే భోజనం చేసేటప్పుడు ఫోన్ పక్కన పెట్టేసేయండి, 9 తర్వాత ఫోన్ ముట్టుకోవద్దు, పడుకునే 1-2 గంటల ముందు నో స్క్రీన్, ఇలా. బట్ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం పాటిస్తేనే పిల్లలు పాటిస్తారు. దే డోంట్ డూ వాట్ యూ సే, దే డూ వాట్ యూ డూ. ఎక్కడి నుంచి నేర్చుకుంటారు వాళ్ళు? మన నుంచే. Correct. Absolutely right. So that's how it. But it's a serious problem. But we can together, we can deal with it. We should deal with it for the better future of our kids and also our
నేషన్, అఫ్ కోర్స్ వరల్డ్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.